వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పొట్టేళ్ల పోలయ్య గారిని వంగాయల తిరుపాల గారయ్య అక్కడే ఉన్నాను లాస్ట్ లో పేరు పైన గంగయ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వార్డు నుంచి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కోసం అభిమానంగా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మాజీ శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారి ద్వారా వాళ్ళ పాప పురుగుల లక్ష్మీప్రియ గారిని తరఫున దగ్గర పెడతాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ నేత కురగొండ్ల రామకృష్ణ గారికి పాదాభి వందనాలు. అలాగే మేడం గారికి కూడా లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రియ గారికి నమస్కారాలు. అలాగే మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక 100 కుటుంబాల దాకా చేరారు. కానీ ఇప్పుడు కొంచెం అట్లా పోవాల్సి వచ్చింది. అలాగే మాకు 500 జనాభాతో చేరడం జరిగింది ఈరోజు. అలాగే ఇప్పుడు మనం మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన 3వ వార్డు ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని సెలవు తీసుకుని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకున్నాం. ఈరోజు పొట్టేళ్ళు పోలయ్య అదేవిధంగా పొట్టేళ్ళు ప్రభావతి ఇప్పుడు కౌన్సిల్గా ఉంది. అయినా ఈ ప్రభుత్వం పరిపాలన చూసి విసిగిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వార్డులో ప్రయారిటీ ఇచ్చి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏమేమి చేయాలన్నీ కూడా పోలే ద్వారా చేస్తామని చెప్పినగా తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పు చదవకుండా బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు అభివృద్ధి చేసేదాని కోసం ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి చేయనప్పుడు ఇలాగే ఉంటుంది. ఏమంటే రేపు ప్రజలు సమాధానం చెప్పాలి. ఏమని గెలిపించాం, నువ్వు ఏ పని చేసినావు, ఏం సమాధానం చెప్తారు. అందుకోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా మా వాళ్ళ దగ్గర పెట్టుకుని అందరితో మాట్లాడి పాత కొత్త కలయికతోటి బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాను.